ప్రస్తుతం మనం జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో స్థానికంగా వార్డు 10లో ఉన్నాం. సో 10వ వార్డు నుంచి గతంలో కావచ్చు, ప్రస్తుతం మున్సిపాలిటీ ఎలక్షన్ సంబంధించి అతి త్వరలో ఎలక్షన్స్ అయితే రాబోతా ఉన్నాయి. దీనికి సంబంధించి వార్డులో మెజారిటీ సర్వేలో అయితే నడిమిట్టి రవి రమేష్ గారి పేరైతే వినపడతా ఉంది. వారి గతంలో అంటే వారు రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి ఏ పార్టీలు అయితే మొదలుపెట్టారో వారి చివరి రోజుల వరకు కూడా ఒకే బీఆర్ఎస్ పార్టీతో కావచ్చు, లక్ష్మారెడ్డి గారితో వారి యొక్క సంబంధాలు అయితే మెయింటైన్ చేశారు. అంటే ఇంత కమిట్మెంట్తో పనిచేసే రాజకీయ నాయకులు ఈ రోజుల్లో చాలా తక్కువగా ఉన్నారు. అంటే ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి వెళ్ళే ఈ రోజుల్లో కూడా వారి చివరి రోజుల వరకు ఒకే పార్టీలో కొనసాగడం, కొన్ని అనుకోని కుట్రల వల్ల వాళ్ళు స్వల్ప మెజార్టీతో కేవలం 24 ఓట్లతోటి ఓడిపోవడం పట్ల కొంచెం అంటే ఇంత స్వల్ప మెజార్టీతో ఓడిపోయినప్పుడు ప్రజలు కూడా చాలా ఇబ్బందులకు గురైనట్టు కనిపిస్తూ ఉంది. దాని తర్వాత జరిగిన పరిణామక్రమంలో వీటన్నిటి గురించి వారి యొక్క పర్సనల్ అండ్ పొలిటికల్, అదేవిధంగా ప్రస్తుతం వాటిలో కూడా వారి యొక్క వైఫ్ నడిమిట్టి శివలీల గారైతే వారి పేరైతే మెజారిటీ వినబడతా ఉంది. మరి నిజంగా రాబోయే రిజర్వేషన్స్ అన్ని అనుకూలంగా వస్తే మున్సిపాలిటీ ఎలక్షన్లో జనాలకు సేవ చేయడానికి వారి యొక్క భర్త యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా లేదా, ఇలా పలు అంశాలపై వారితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అమ్మ, ఎట్లా ఉన్నారమ్మా, బాగున్నారా? మొదటగా మాట్లాడుకుంటే వార్డులో తిరుగుతూ ఉన్నప్పుడు జనాల నుంచి ఒక ఆడపిల్ల అయినా చాలా ధైర్యంగా ప్రజల కోసం, ప్రజాసేవ కోసం ముందరకు వస్తూ ఉంది. మీ సామర్థ్యానికి తగ్గట్టు, మీ శక్తికి తగ్గట్టు జనాల్లోకి వెళ్తూ ఉన్నారు అన్నట్టు అయితే వినబడతా ఉంది. మరి వాస్తవంగా జనాల్లోకి వెళ్తా ఉన్నారా? నెక్స్ట్ కౌన్సిలర్ అవుదామనే ఆలోచన ఏమైనా ఉందా? అందరికీ నమస్కారం. 10వ వార్డు ప్రజలందరికీ నమస్కారం. పార్టీ పెద్దలకు అందరికీ నమస్కారం. నాకు సహకరించే పెద్దలకి అందరికీ నమస్కారం. నా మిత్రులకు అందరికీ, వచ్చిన వాళ్ళకు కూడా నమస్కారం. నేను 10వ వార్డు నుంచి చిన్న ప్రోగ్రాంలు ఏమన్నా, ఏదన్నా చేసేది ఉన్నా ఏమన్నా హాజరవుతా. ఎప్పటి నుంచి అమ్మా? సార్ గురించి చాలామందికి అంటే నేను ఇప్పుడున్న జనరేషన్స్కి ఆయన ఎప్పుడు పొలిటికల్ కెరీర్ స్టార్ట్ చేసేదో తెలియదు. అసలు ఎప్పటి నుంచి అమ్మా మీ సార్ రాజకీయాలు ఎప్పటి నుంచి ఆయన? మా సారు 20 ఇయర్స్ నుంచి, 20 తెలంగాణ ఉద్యమం నుంచి మా సారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. ఉద్యమం వచ్చినప్పుడు సారు లక్ష్మారెడ్డి సారు ఇక్కడ వచ్చిండు. ఆ సార్ వెంబడే ఉండి ఉద్యమంలో అన్నీ ఇక మొత్తం పార్టీలో తిరుగుకుంటూ, పార్టీ చేసుకుంటూ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు 6th వార్డు మెంబర్గా ఇండిపెండెంట్గా గెలిచి, మున్సిపాలిటీ కాకుండా బీఆర్ఎస్ కాదు, బీఫామ్లో లేదు, నాకు ఇండిపెండెంట్గా గెలిచి పార్టీలోకి వెళ్ళారు. అయినా సరే గెలిచినాక కూడా మళ్ళీ బీఆర్ఎస్కే. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ మీద ఇంత మక్కువ? లక్ష్మారెడ్డి గారితో ఉన్న సంబంధం చూస్తేనే ఎందుకు అంతగా? అంటే సార్ అంటే మా సార్కి చాలా ఇష్టం. మన తెలంగాణ పార్టీ అంటే మన తెలంగాణ మనకు రావాలి, మనది మనం చేసుకోవాలి, మన రాష్ట్రం మనం జరుగుతాం. అట్లా అదే పార్టీలో ఉన్నాం సార్. లాస్ట్ వరకు నేను ఇంతవరకు కూడా అదే పార్టీలో ఉంటాం. వేరే పార్టీకి వెళ్ళే ప్రసక్తే లేదు, వెళ్ళాను కూడా. ఎట్లా ఉంటుందమ్మా సారు తర్వాత జరిగిన పరిణామక్రమంలో లక్ష్మారెడ్డి గారి యొక్క సహకారం కానీ, సపోర్ట్ కానీ ఎట్లా ఉంటుంది? సార్ సపోర్ట్ నాకైతే 100% ఉన్నది. నేను సారు ధైర్యము, ఇంకా మా ఆయన ఫ్రెండ్ చైర్మన్ లక్ష్మి, వాళ్ళ సహకారంతో నేను ఈ పార్టీలోకి వెళ్ళడానికి నాకు అవకాశం వచ్చింది. నేను ఇంట్లోనే కూర్చున్నాను. మా సార్ అట్లయినాక నేను బయటికి వెళ్ళలేను. అయితే ఈమె కూడా ఇట్లనే ఉండి చేస్తే పిల్లలు ఉన్నారు, ఏమవుతుందో ఏందా అని ఉండి, సారు మంచి వ్యక్తి. సార్ మాకు ఇంటి మనిషి. సార్ అయితే నాకు ఇంటి దగ్గరకు వచ్చి ఓదార్చి ధైర్యం చెప్పి వెళ్ళిండు. నేను ఉన్నగా అమ్మ చూసుకుంటా అని చెప్పి వెళ్ళిండు. మా సార్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ వల్లనే నేను ఈరోజు బయటికి వెళ్ళిన. వాళ్ళ సహకారం నాకు 100% ఉంది. సార్ సహకారం కూడా 100% ఉంది. ఇప్పుడు సార్ యొక్క ఆశయాలు కావచ్చు, లక్ష్యాలు కావచ్చు, 2021లో స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఎట్లా అనిపించింది అమ్మా అప్పుడు? చాలా బాగా, ఎట్లా ఇది ప్రజలు చేసిన మోసం? ప్రజలు ఎవ్వరు చేయలేదు.
ప్రజలు చేయలేరు. మనిషి నడిమింటి రాదంటే అలా మంచి వ్యక్తి, మంచి ఏదన్నా అన్న అంటే వస్తాడు, నైట్ అయినా కానీ డే అయినా ఒక ఫోన్ చేస్తే వస్తాడు, ఇట్లా మాట్లాడతాడు చేస్తాడు. అహంకారం అనేది ఉండదు, చిన్న పెద్ద తేడా ఎవ్వరు ఉన్నా సరే కానీ అతని దగ్గర అహంకారం అనేది ఉండదు. అంత మంచి వ్యక్తులు ఉన్నా కానీ వెనుక ఉన్న వాళ్ళు మోసం చేసి వెన్నుపోటు వచ్చి వెనుకున్నారు. అంటే ఎందుకని గెలిస్తే బాగా మళ్ళీ ఎమ్మెల్యే గారితో సంబంధాలు మంచిగా గెలిస్తే చైర్మన్ వాళ్ళే ఉంటారు, ఈయన వాళ్ళే ఉంటారు, వాళ్ళదే ఉంటుంది అనే ఉద్దేశంతో వెన్నుపోటు వచ్చింది. సో అప్పుడు ఎట్లా అనిపించింది? చాలా చాలా బాగా వెనుక ఉండి నమ్మిన వాళ్ళు ఇట్లా ఇంత మోసం చేస్తారు. ఇంటి దొంగలే అనుకోవాలి. మా పార్టీలో ఉండి మాకు ద్రోహం చేసినప్పుడు ఇంటి దొంగలే అనుకోవాలి. సో వాళ్ళు చేసిన ఈ కుట్రకు బలైండు అని కూడా అనుకోవచ్చు. 100% ఆ కుట్ర. ఆయన కొంచెం రాజకీయం అంటే ఎక్కువ ఇష్టం, పార్టీ అంటే ఎక్కువ ఇష్టం, ఇక్కడ కూడా అంటే ఇష్టం. అరే మా రూలింగ్ పార్టీ ఉండి నేను స్వల్ప 24 ఓట్లతోటి ఓడిపోయినా, నాకు గెలిచే ఛాయిస్ ఉండి కూడా నేను ఇట్లా ఓడిపోతున్నాను కొంచెం బాగా దిగుబడి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి పగలు రాత్రి మొత్తం జీర్ణించుకోలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అంటే ప్రజలు మోసం చేసింటే ఆయన తీసుకుంటుండే రిసీవ్ చేసుకుంటుండే. ఎన్నుకున్న వాళ్ళే తన ఎంబడి తిరిగి తనతో రాజకీయం నేర్చుకొని తన ఎంబడి తిరిగి తనే చేసిన వాళ్ళు వెన్నుపోటు వస్తే అది చాలా బాగుంటుంది ఎవరికైనా సరే. ఆ బాధ నేను కళ్ళారా చూసిన. నేను ఇంట్లో నాకు బయట విషయాలు ఏవైనా చెప్పకపోయేది, బయట ఏం జరుగుతుంది నేను ఎవరికి ఏం చేసినా బయట విషయాలు చెప్పకుండా. సో కరోనా టైంలో కూడా చాలా మందికి మీకు తెలియకుండా కూడా హెల్ప్ చేసి ఆయన తర్వాత జరిగినాక వాళ్ళు వచ్చి మీకు చెప్తే గెలిచినట్టు కూడా ఇంత సీక్రెట్గా కూడా, అంటే ఈ రోజుల్లో అదే పొడి చేతితో ఇచ్చి ఎట్లా చేతి కూడా తెలియదు అన్నట్టు. కరోనా టైంలో కూడా చాలా హెల్ప్ చేసిండు. తెలియదు మాకు ఒక 15 ఫ్యామిలీస్కి మాకు ఎట్లా ఫుడ్ తెచ్చి పెట్టిండో వాళ్ళకు కూడా అట్లా పెట్టిండు. నిత్యావసర సరుకులు అవసరానికి ప్రతి దానికి చిన్నదానికి ఏదన్నా ప్రాబ్లం వచ్చినా గొడవలైనా సరే సాల్వ్ చేసి అది చేసి మాకు చనిపోయిన రోజు మ్యాక్సిమం ఒక 2000 మంది వచ్చింది. ఆ మందిని చూసి ఒకరొకరు రవణ అని వాళ్ళు ఏడుస్తుంటే, మాకన్నా ఎక్కువ వాళ్ళు ఏడుస్తుంటే నేను చాలా బాధపడ్డా. చాలా బాధ అనేది నేను అంటుండే, నా మంచితనం నీకు ఇప్పుడు తెలియదు అంటే ఆ రోజు నేను చూసిన, కళ్ళారా చూసిన నేను ఆ రోజు. సో అంటే సారు లేడంటే నేను అనుకుంటున్నారమ్మా. ఇప్పుడు రేపు నెక్స్ట్ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని సార్ యొక్క ఆశయాలు ముందరికి తీసుకెళ్తే జనాలు తప్పకుండా ఆయన వాళ్ళలో మీరు చేసే మంచిలో ఆయన 100% బతికే ఉంటారు. లేడు భౌతికంగా లేకపోయినా కానీ మనసు పక్కనే ఉండదని, ఆయన ఆశీర్వాదం ఎప్పటికీ మాకు ఉంటుందని 100% ఉంటుందమ్మా, ఎందుకు లేకపోతే అనుకుంటున్నాను. సో ప్రస్తుతం కూడా వాళ్ళు తిరుగుతూ ఉంటే కొంతమంది నాయకులు మహిళ ఈమెతో ఏమవుతుంది, రేపు ఏం చేయాలన్న కౌన్సిలర్గా ముందరికి వస్తూ ఉన్నారు కాబట్టి కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో మరి దీన్ని మీరు ఎట్లా డిఫైన్ చేస్తారు? ఫస్ట్ మహిళ అంటేనే ఫస్ట్ ఆరోపణ వస్తుంది. ఆరోపణ వచ్చినాకనే విజయం వస్తుంది మహిళకి. తను ఏం చేస్తుంది, బయటికి వెళ్ళి మాట్లాడగలుగుతారా, బయటికి వెళ్ళి ఒక పని చేయగలుగుతారా, నలుగురితో మెలగలుగుతారా, నలుగురితో కలిసి ఉండగలుగుతారా అని ఉంటుంది. కానీ ఇప్పుడు ఇంతకుముందు ఉన్న మున్సిపాలిటీ చైర్మన్ ఆడామే. మన మహబూబ్ నగర్ డిస్టిక్లో కూడా కలెక్టర్ ఓఎస్పీ ఆమె కూడా ఆడామే, డిఎస్పీ జానకి కూడా ఆడామే. ఇప్పుడు ప్రస్తుతానికి మేయర్ అయింది కూడా మమత ఆడామే. సో 10వ వార్డులో రాబోయే కౌన్సిలర్ కూడా ఒక ఆడామని అంటే చాయిస్, అదే ప్రజల ఆశీర్వాదం ఉండి. సో మీరు కూడా వింటారు ఈ మాటలు కొంతమంది నాయకుల నుంచి, ఈమెతో ఏమవుతుంది అనే మాటలు విన్నా. అంటే నేను ఏమనిపించింది బాధ, చాలా బాధ. ఇంకా ఈ సమాజంలో ఇంకా ఆడాము కానీ ఇంకా చూస్తూనే ఉన్నారు, ఇంకా వివక్ష చూస్తూనే ఉన్నారు. ఇంకా ఆడాము ఇప్పుడు ఆడా అని వాళ్ళు అంటున్నారు, వాళ్ళ భార్యను నిలబెట్టి వాళ్ళే పెత్తనం వాళ్ళు చేసుకుంటలేరా, వాళ్ళ భార్యను నిలబెట్టలేరా, ఆమె ఆడామే కదా. సో ఇప్పుడు రాజ్యాంగం ప్రకారమే మహిళలకు 50% కోటా ఇచ్చింది.
సో లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నిట్లో. సో ఇక కొంతమంది స్వార్థ రాజకీయాలు అనుకుంటారు, నాకు తెలిసి ఇది కావాలని చెప్పి ఇంకా ఈ 2026లో కూడా ఇంకా మహిళలు కించపరుస్తూ ఉన్నారంటే కావాలని స్వార్థ రాజకీయాలు. వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. మనం ప్రజలకు వెళ్ళి మంచి పనులు చేయాలి. ఏదైనా సరే మంచి పనులు చేయాలి. చేసి వాళ్ళే ఆటోమేటిక్గా ఈరోజు అనుకున్నా రేపైనా అంటారు వాళ్ళు. మంచి కొన్ని రోజులు చెడు చేసినా కానీ మంచి ఉంటుంది, తర్వాత ఏదైనా మళ్ళీ వస్తుంది కదా, మంచిగా గెలుస్తుంది కదా. సో మొత్తానికి ఎలక్షన్స్ అయితే అతి సమీపంలో ఉన్నాయమ్మా. సో ఈ టైం కూడా ముగుస్తూ ఉన్నది. సో ఆల్మోస్ట్ చైర్మన్, వైస్ చైర్మన్ రిజర్వేషన్స్ కూడా వచ్చేసినాయి. సో అంత సంసిద్ధంగా ఉన్నారు అనుకోవచ్చా? ఎప్పుడు వచ్చిన ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చాయి? ఇప్పుడు వచ్చిన సంసిద్ధంగానే ఉన్నా సార్ నేను. ఇప్పుడు వచ్చిన సో పార్టీ ఆశీర్వాదం కూడా రావచ్చు, కావాలి. పార్టీ ఆశీర్వాదం కావాలి, సార్ ఆశీర్వాదం కావాలి. సో ఇఫ్ ఒకవేళ లాస్ట్ సారి కుట్రలు చేసిన ఆ ఇంటి దొంగలే కావచ్చు, ఆ వెన్నుపోటుదారులు మరొకసారి చేస్తే దాన్ని ఎదుర్కొని సిద్ధంగా ఉన్నారు. 100% 100% దానికి తగ్గ నా ప్లానింగ్ చేసుకున్నా ఎదుర్కొని సిద్ధంగా ఉన్నా. ఒకవేళ ఇప్పుడు పోయినసారి తాను ఎవరైనా సరే నాకు ఛాయిస్ వచ్చింది అనుకో, నేను తనని వేరే పక్కన ఉన్న వాళ్ళని ఎవరినైనా సరే అందరితో కలుసుకొని వెళ్ళిపోతాను. నాకు ఛాయిస్ రాలేదనుకో, నేను వేరే అంటే పార్టీ ఇష్టపెట్టి అయితే ఏం పోను. పార్టీలో ఉండి ఇంకా వేరే ద్వారా వెళ్ళి మళ్ళీ పార్టీలకే వచ్చేస్తాను. అదే పార్టీ లేదు. సో ఎంతమ్మా మీ ఫ్యామిలీ, ఎంతమంది పిల్లలు, ఎంతమంది? ఏం లేదు, మా ఫ్యామిలీ కొంచెం పెద్ద ఫ్యామిలీ. అంటే మా సారు ఒక కొడుకు ఒక కూతురే, కానీ మా జైలు ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబం. ఇంకా ఈ రోజుల్లో కూడా ఉమ్మడి కుటుంబం. అయితే మా ముగ్గురు అన్నదమ్ములు, మా అమ్మ వాళ్ళు, పెద్ద మామకు 4 కొడుకులు, మా అన్న నడిపైన కొడుకు ఒకటి, చిన్న కొడుకు ఒకటి. ఇప్పటికీ నాది ఉమ్మడి కుటుంబమే. ఏ ఒక్క ఆస్తి పంచుకోలే, ఏ ఇల్లు పంచుకోలే, ఏది చిన్నది కూడా పంచుకోలే. వాళ్ళు బతుకుదేరు కోసం అంటే సిటీలో 2 ఉంటారు, అక్కడ ఇక్కడ 2 ఉంటారు, వాళ్ళు ఉంటారు. అందరం ఏ ఫంక్షన్లు అయినా, ఏ చిన్నది ఏదైనా అందరం కలిసి చేసుకుంటాం. గ్రేట్ అమ్మా. ఇంకా ఏ రోజుల్లో కూడా ఉమ్మడి కుటుంబంతో మెయింటైన్ చేస్తా ఉన్నారంటే నడిమింటి శ్రీనివాసుడు అని ఇప్పుడు ప్రస్తుతం విజయపురం నేషనల్ ధోని రిజర్వేషన్ మా బాగా తెలుసు, అసంత బాగా ఆయన గోపాలం హైదరాబాద్ ఉంటారు, 3 శివరాలు హైదరాబాద్ ఉంటారు. సో ఫ్యామిలీ సపోర్ట్ అయితే చాలా ఉంది. ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంది. మా ఫ్యామిలీ ఇప్పటికీ ఉమ్మడి కుటుంబం. మాకు తోటి కోడళ్ళైనా పిల్లలైనా ఎవరైనా ప్రస్తుతానికి నీది నాది అట్లా అయితే మా దగ్గర అట్లాంటివి ఏం లేవు ఇప్పటి వరకు, ఈ రోజు వరకు ఏం లేవు. సో ఇది ఏదైతే సో శివలీల గారి మాటలు, సో ఏదైతే గతంలో సో వారి యొక్క భర్త ఏదైతే రాజకీయంగా కావచ్చు, సో ప్రజలకు సేవ చేయాలని ఒక దృక్పథం, ఒక విజన్, ఆశతో ముందరికి ఏదైతే వచ్చారో వాటిని కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా వారి మాటల్లో వివరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కొంతమంది నాయకులతో మాట్లాడినట్టు మహిళలకు ఏం కాదన్న, వాళ్ళతో ఏం చేత కాదన్న మాటలు కూడా కేవలం ఈ రాజకీయ ఆరోపణలే తప్ప